జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించాలని ఒకే ఒక లక్ష్యంతో మేము అన్ని జిల్లాలకి కలెక్టర్లతో పాటు ఎస్పీ గారికి కూడా మేము వినతిపత్రం ఇస్తున్నాం. కాబట్టి ఈ వినతిపత్రాల్లో భాగంగా ఈవేళ తూర్పుగోదావరి జిల్లా మనం ఏదైతే గోదావరి ఒడ్డున ఉన్నటువంటి మన యొక్క ఎస్పీ గారికి మనం వినతిపత్రం ఇచ్చాం. ఈ గోవులను రక్షించాలని ఒకే ఒక కాన్సెప్ట్ అయితే, రెండో కాన్సెప్ట్ మరి ముఖ్యమైనది ఏంటంటే రాబోయేది రంజాన్ మాసం కాబట్టి రంజాన్ మాసంలో ఎక్కువగా వారి యొక్క విధానాలకి అవి గోవుల్ని వధిస్తున్నారు. ఈ వధించిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇదే పెద్ద ట్విస్ట్. ఈ యొక్క గోదావరి మహాపుణ్యనది ఏదైతే ఉందో 9 నదుల్లో మహాపుణ్యనది గోదావరి అటువంటి నదుల్లో కూడా ఆ యొక్క రక్తాన్ని, ఆ యొక్క కబేలాలని, రకరకాలైనటువంటి వ్యర్థాలను కలపడం జరుగుతుంది. కాబట్టి గోదావరి నది ఒక తాగడానికి, సాగునీటు, అన్ని విధాలుగా మనం పుణ్య స్నానాలు కూడా ఆచరిస్తాం. అటువంటి నదుల్ని కలుషితం చేస్తున్నారు. ఆవులను చంపడం, గోమాతలను చంపడం ఒక పెద్ద నేరం అయితే ఈ యొక్క పుణ్యనదినే వాళ్ళు కలుషితం చేస్తున్నారు. ఇది ఎంత నేరమో, దేశానికి దేశ ద్రోహం కింద కూడా వీళ్ళ మీద కేసు పెట్టాలి. కాబట్టి ఎస్పీ గారు మాతో చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి మా గోమిత్ర ఫౌండేషన్ మీ అందరి కోసం ఈ గోమాత యొక్క జాతీయ జంతువుగా అవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా మా యొక్క శ్వాస ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తూ ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ గోమాతాకి, గోమాతాకి, గోమాతాకి.